తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మహాదేవ మీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవా మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా మీకే మహిమ. వృద్ధి కలగజేయ దేవా మీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తకు మా దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా మీకే స్తుతి. ఆయన అధిక శక్తి గలవాడు మీకే స్తోత్రం. నీవు అతి సుందరుడవై ఉన్నావు దేవా మీకే మహిమ. నీతివంతుల మార్గము నీవు సరళము చేయుచున్నవాడా మీకే స్తోత్రం. నీతి సూర్యుడా మీకే మహిమ. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకే మహిమ. ఆయన నీతిపరుడును యథార్థవంతుడై ఉన్నాడు మీకే స్తుతి. నీతి ఫలములను పొందించువాడా మీకే స్తోత్రం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు దేవా నీకే స్తోత్రం. ప్రియ కుమారుడా మీకే మహిమ. ప్రేమ కుమారుడా మీకే స్తుతి. సర్వోన్నతుల దేవుని కుమారుడా మీకే స్తోత్రం. పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తు నీకే మహిమ. మనుష్య కుమారుడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా మీకే స్తోత్రం. మా శత్రువులను అనగదొక్కుచున్నావు దేవా మీకే స్తోత్రం. మా శత్రువుల చేతుల నుండి మమ్ము రక్షించి మమ్మల్ని ద్వేషించి వారిని సిగ్గుపరచు వాడవు నీవే దేవా మీకే స్తోత్రం. వెండి నిర్మూలము చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు దేవా నీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గల పెద్దలనేమి ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం. మా కాడి పలుపులను తెంపు దేవా మీకే స్తుతి. ఇజ్రాయేలును ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం. అహరోను వంశస్థులను ఆశీర్వదించు దేవా మీకే స్తుతి. అనేక పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా నీకే మహిమ. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించినవాడా మీకే స్తుతి. మా రోగములను భరించి మా వ్యసనములను వహించుకుని వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తం చిందించితివే మీకే మహిమ. మా సమాధానాత్మైన శిక్ష వహించిన వాడా మీకే స్తుతి. ప్రతి మనుషుని కొరకు మరణము అనిపించినటువంటి వాడా మీకే స్తోత్రం. మా కొరకు అపహసించబడినటువంటి వాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మేమందరం కూడా మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన కీర్తన గ్రంథము నాయన 51:7 మీరు సెలవిచ్చినట్లు నాయన ఇగో నాయన తండ్రి నేను పవిత్రుడు ఉన్నట్లు ఇష్టపుతో మా పాపములు పరిహరించు తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడుగుమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, మా యందు శుద్ధ హృదయము కలుగజేయము తండ్రి. నాయన మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేసి తండ్రి ఇంకైనా హిస్సోపుతో మా పాపలను పరిహరించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి ఇకనైనా ఎంతమంది అయితే నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ నాయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పడుతూ ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మత్తయి సువార్త 4:2 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇక నేను పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నటువంటి యొక్కరిని నాయన ఇంకో తండ్రి ఇక మీ ప్రియకుమారుడిని యేసు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు నాయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపంలో క్షమించబడి ఉన్నవని నాయన పక్షవాయు గల వారితో నాయన చెప్పిన నాయన అట్టి రీతిగా తండ్రి పాపంలో క్షమించిన దేవుడవు నాయన. అలాగే తండ్రి అంతేకాదు నాయన కేవలం పాపంలో మాత్రమే క్షమించబడటమే కాదు కానీ నా దేవా తండ్రి ఇదిగో నాయన
నాయన తన మంచం ఎత్తుకొని తండ్రి తన పరుపును తానే ఎత్తుకొని వెళ్ళిపోయాడయ్యా. అట్టి రీతిగా తండ్రి స్వస్థపరిచావు నాయన. అట్టి రీతిగా నాయన ఈ బిడ్డలను అందరినీ నాయన ఒకవేళ పాపం చేసిన వారైతే వారిని మన్నించమని తండ్రి ఇగో నాయన తండ్రి నాయన అటువంటి బిడ్డలను అందరినీ స్వస్థపరచమని తండ్రి అలనాడు నాయన నీవు ఆ పక్షవాయు గల వారిని ఏ విధంగా అయితే స్వస్థపరిచావో నా ప్రభా అట్టి రీతిగా నాయన స్వస్థపరచమని ఇక నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇక నాయన ప్రార్థన విడిచుండగా నాయన అటువంటి సమస్యల నుంచి అటువంటి బాధల నుంచి నాయన సాతానుడు కట్టిన మరి ఏ కట్టల నుంచి నాయన బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యవ్వన బిడ్డలకు నాయన తండ్రి వాక్యము ధ్యానించి కృపనివ్వండి అయ్యా. అయ్యా వాక్యము హృదయంలో భద్రపరచుకునే కృపనివ్వండి అయ్యా. అయ్యా వాక్యము లేకపోవడం వల్లనే కదా తండ్రి వాళ్ళు తొట్టిల్లుచున్నారు నాయన. వారి తొట్టిల్లకు ఉండినట్లు నాయన వారి హృదయాలలో వాక్యము భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన వారి హృదయాలలో మెత్తని హృదయంలో తండ్రి వారి వాక్యాన్ని రాసుకోవడానికి కావలసిన సహాయం దయచేయండి అయ్యా. అయ్యా విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా విద్యార్థులకు అందరికీ తండ్రి ఇదిగోనైనా వారి పరీక్షలు రాయిచుండగా తండ్రి రాయటానికి కావలసినటువంటి నాయన జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా వారు చదివినటువంటివి నాయన వారి 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 హృదయాలలో తండ్రి జ్ఞాపకము వచ్చి తండ్రి వారి పరీక్షలు రాయడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా వారి తండ్రి ఈ పరీక్షా కాలంలో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇంకనైనా ధైర్యాన్ని ఇవ్వండి నాయన. శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా వారి పరీక్షలు వ్రాయడానికి కావలసినటువంటి నాయన అటువంటి ఏ విధమైన శవరింగ్ అది లేకుండా తండ్రి నాయన వారి ధైర్యముగా తండ్రి వాక్యము రాయటకు నాయన వారికి నాయన మీ సన్నిధి మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. రక్షణ లేనటువంటి కుటుంబాలలో నాయన రక్షణ దయచేయమని అడుగుచున్నాను నాయన. ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణ రాలనేటువంటి కుటుంబాలు ఉంటే నాయన అందరూ నాయన మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని ఉదయ సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుటకు స్తుతించుటకు గణపరచుటకు అట్టి కృప కుటుంబాలలో నాయన దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రపంచ దేశంలో ఉన్నట్టు ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి అధికారులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి శాసనసభ్యులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ఆర్మీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నేవీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన అటు ప్రభుత్వ ఉద్యోగస్తులనే కానీ ఇటు ప్రైవేట్ ఉద్యోగస్తులనే కానీ నాయన రైతులనే కానీ కూలీలనే కానీ ఆయా వృత్తి పని చేసుకున్నటువంటి వారిని కానీ నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ఆటో క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇక నన్ను మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు అనేక ఇగో నన్ను సువార్త ప్రకటన చేస్తున్న వారి మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో మన్నించండి అయ్యా. అయ్యా దోషం మాట్లాడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మన్నించండి అయ్యా. బండలను రాతి ఉదయాలు తీసివేసేయండి అయ్యా. అయ్యా మెత్తని మాంసవృద్ధి వరకు దయచేయండి అయ్యా. సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొంతున్నట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అవర్గడ్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారకల చాటును వారిని భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడుంచండి అయ్యా. మీ కృప తోడుంచండి అయ్యా. ఇకనైనా వారి ప్రతి కుటుంబాలలో శాంతిని సమాధానం రక్షణ దయచేయండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి అయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వారిని స్వస్థపరచండి అయ్యా. స్త్రీలను ముఖ్యంగా తండ్రి జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా స్త్రీలకి ఓర్పును సహనము వివేకమును జ్ఞానమును బుద్ధిని దయచేయండి అయ్యా. పిల్లలు లేనట్టుకు భర్తతో నాయన మెలుగుటకు తండ్రి ఇక నేను జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకును మూర్ఖురాలు తన ఇల్లు ఉడబెట్టుకుని సెలవిస్తున్నావు కదా. జ్ఞానవంతురాలుగా ఉన్నట్లు సహాయం చేయండి అయినా. సంఘంలో స్త్రీలు తండ్రి ఇకనైనా సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారని సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను దయచేయండి అయినా. ఇంకో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సంఘం అభివృద్ధి పరచండి అయ్యా. సంఘంలో జ్ఞానం అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మిమ్మల్ని మహింపరిచినట్లు
ఇగో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. కూలి పని చేస్తున్నటువంటి వారిని కానీ, చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి నాయన. సాతానుడు కట్టిన కట్టులను విప్పండి నాయన. మొబైల్ ద్వారా అనేక పాపలు చేస్తున్నటువంటి వారిని కానీ, మొబైల్లో సమయం ఎక్కువగా వెచ్చించున్నటువంటి వారిని కానీ తండ్రి సమయం పోనీక సద్వినియోగం చేసుకోవడానికి అట్టి కృపను అట్టి ధన్యతను దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ, డ్యూటీలకి ఆఫీసులకి పని పట్టు వెలుచున్నటువంటి బిడ్డలే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ దైరకల చాటును భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగలటు మా తండ్రి, ఇదిగో నాయన తండ్రి మేమందరము ఏకాంత ప్రార్థన చేయనట్లు మాకు అందరికీ ఏకాంత ప్రార్థన నేర్పండి నాయన. ఇదిగో తండ్రి పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, డ్యూటీలకి ఆఫీసులకి పనిపట్లు వెలుచున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి పనిపట్లో మీరు తోడై ఉండి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన గొప్ప దేవ ఆశ్చర్యకరుడ ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి నాయన. మీ దైరక్కల చట్టం భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా నా తండ్రి ఇదిగో నా ప్రతిదినము మీ వాక్యము ద్వారా తండ్రి మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా వాక్య జ్ఞానములో నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి అయినా. మాకు జ్ఞానం కొద్దిగా ఉన్నది తండ్రి, జ్ఞానం మాకు దయచండి అయినా. ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు నేర్పించండి అయినా. అట్టి కృపను మాకు దయచండి అయినా. కీడు రాకుండా మీ సన్నిధిలో భద్రత దయచండి అయినా. మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి తండ్రి నాయన. మీ పరిశుద్ధాత్మను మా మనస్సుతోనూ తండ్రి మేము నాయన ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అయినా. నాయన మీకు విరోధమైన ఏదైనా చేదు ఏదైనా మొలిచుంటే పెరికి వేయండి తండ్రి. ఇకనైనా మరి ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచండి అయినా. ఇకనైనా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా నులివెచ్చని స్థితిలో ఎవరైనా ఉంటే తండ్రి అటువంటి వారిని నాయన లేఖనం సెలవిచ్చదు కదా నాయన. అయితే వెచ్చగానే ఉండు అయితే లేదా చల్లగానే ఉండు కానీ నులివెచ్చగా ఉండవద్దని సెలవిచ్చున్నావు కదా నాయన. అట్టి కృపను దాయిచ్చేయండి ఆయన. నులివెచ్చని స్థితిలో ఉండకుండా తండ్రి వెచ్చగా ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. మీ వాక్యం అందు మమ్మల్ని స్థిరపరచండి ఆయన. ఇక నేను సిలువను కూర్చిన సందేశం మా హృదయాన్ని ఉదయంలో గ్రహించినట్లు అట్టి కృప అట్టి ధన్యతను మాకు దయచేయమని తండ్రి. ఇంకేనండి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దైరక్కల చట్టం భద్రపరచమని, మా కుటుంబాలతో పాటు మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడి నాయన మీ సన్నిధికి చేరినట్లు అట్టి కృప అట్టి ధన్యత అట్టి భాగ్యము నాయన ప్రార్థన వినిచున్న ప్రతి ఒక్కరికి ఆవర్గాడ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి ప్రతి కుటుంబాలకు దయచేయమని నాయన ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీ